హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీనాంచారం లేడీస్ అండ్ జెంట్స్ టైలర్ అండి. అది వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి ఆపేసానండి. చేతులు హ్యాండ్స్ వరకు వేసేసేసి ఇప్పుడు ఇదేంటంటే నేను హ్యాండ్స్ దగ్గర నుంచి మొత్తం ఎలా జాయిన్ చేయాలనేది ఇది ఒక వీడియో చూడండి. ఇలా మనం ఓవర్లాక్ చేసిన తర్వాత ఇదిగోండి, ఓవర్లాక్ కూడా మనం ఇటు చేయకూడదండి, ఇటువైపు నుంచి చేయాలి. ఓవర్లాక్ అనేది మనకప్పుడు నీట్గా ఉండదు. చూసారా, ఈ హ్యాండ్ వేసాక ఈ హ్యాండ్ ఒకటి ఇది కూడా కనిపించుకోకుండా స్టిచ్చింగ్ చేయొచ్చండి. అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నాకు ఎలా చేయాలి అని అనేది అడిగితే నేను చెప్తానండి. అది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. అది వీడియో లెంత్ అయిందని దాన్ని ఆఫ్ చేసేసి అక్కడితో ఆఫ్ చేసేసి మళ్ళీ ఇంకొక వీడియో స్టార్ట్ చేశానండి. లెంత్ అయితే దయచేసి ఎవరో చూడట్లేదని నా ఫీలింగ్ అండి. చూస్తుంటే కనుక ఎక్కువ సబ్స్క్రైబర్స్ నాకు తెలుస్తారు కదా, చూసి దాన్ని బట్టి నేను లెంత్ అయినా సరే పర్వాలేదు ఓకే అంటే కంపల్సరీగా పెడతానండి. వీడియో లెంత్ అయితే చాలామంది చూడట్లేదండి, అందుకే నేను రెండు వీడియోలు చేసి పెట్టాల్సి వస్తుంది. ఇదిగోండి, షోల్డర్ దగ్గర చూసారా, మనకి ఏం కనిపించకుండా ఇది ఒక్కటే కనిపిస్తుంది. హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఇదిగో చూడండి ఎలా ఉంది ఫినిషింగ్ అనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక నాది ఇది ఎలా ఉంది, స్టిచ్చింగ్ ఎలా ఉంది, ఫినిషింగ్ ఎలా ఉంది, ముఖ్యంగా ఫినిషింగ్ ఎలా ఉందో చూడండి. ఇది మనం చేతుల హ్యాండ్స్ అనేది వేసేసాం కదండి. పూర్తిగా వేసిన తర్వాత ఇదిగోండి మనం గీరుకోవాలి. ఇలా హ్యాండ్తో ఇలా చేయండి. ఇలా గీరుకుంటే మనకి ఎక్కడికక్కడ చూసారు ఐరన్ చేసినట్టుగా మీకు ఎలా కనిపిస్తుంది. నేను దీన్ని ఐరన్ చేయలేదండి. ఫినిషింగ్ అంతా హెమ్మింగ్ అయిపోయిన తర్వాత నేను ఐరన్ చేస్తాను దీన్ని. ఇది ఇందాక నేను మీతో మాట్లాడుతూ గ్యాప్ ఇచ్చేసేసి లాగలేదని చెప్పాను కదా. ఇప్పుడు ఇది క్రాస్ బెల్ట్ ఇక్కడ ఉంది, ఇది కొంచెం కట్ చేసి, ఇంతకు మించి క్రాస్ బెల్ట్లు ఓవర్గా కూడా కట్ చేయకూడదండి. ఇది మనకి ఇక్కడ డాట్ వచ్చేసేసి మనం అంగుళన్నర తీస్తే 2-3 అంగుళాలు తగ్గించి ఈ క్రాస్ బెల్ట్ తీస్తే సరిపోద్దండి. ఇది రెండు అంగుళం బాతికి తీస్తే 2.5 తగ్గించి మనం క్రాస్ బెల్ట్ తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను చూసారా ఎంత వచ్చి ఇటు సైడ్ చూడండి, పోనీ ఇటు సైడ్ అయితే అసలుకి ఎంతో గ్యాప్ రాలేదన్నమాట. మనకు కొంచెమే, మనకి ఎక్కువగా ఏది రాకూడదండి. పిచ్చిగా మనం రాకూడదు అనమాట. అలా వస్తే మనకి ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, మనం ఎప్పుడో నేర్చుకునే వాళ్ళకి తేడా ఏముంటుంది చెప్పండి. ఎక్కడా కూడా దారాలు అనేది లేకుండా మనం ఇలా ఫినిషింగ్ అనేది ఇచ్చుకుంటే కస్టమర్ మనం ఎక్కడున్నా సరే ఎత్తుక్కుంటూ వస్తారండి. కుదురుతుందండి. కుదరదు కానీ మీరు అనుకోమాకండి, కంపల్సరీగా కుదరదని మీరు భయపడుతూ ఏ పని చేయొద్దండి. భయపడుతూ ఏది చేసినా సాధించలేమండి. మన లేడీస్ సాధించలేము, ముఖ్యంగా మన లేడీస్ అసలు సాధించలేదంటూ ఏమీ లేదండి. ఈవిడ హ్యాండ్ వచ్చేసేసి 6:5:30 అంటే 6:15 ఉందండి హ్యాండ్ వచ్చేసేసి. 6:15 కూడా చాలా ఎక్కువే అనిపించింది నాకు. అంటే ఈవిడికి బాగా లూజ్ అయితే, షుగర్ పేషెంట్ అండి, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు. అందుకని ఏంటంటే చెయ్యి 5:30 ఒక 1/4 ఇంచ్ పెట్టాను. కావాలంటే ఇది షింక్ అవుతుంది కదా రూబీది, కావాలంటే ఇంటి దగ్గరైనా మిషన్ ఉంది, మా ఊరే వీళ్ళది. ఇది వచ్చేసేసి 8 అంగుళాల సంక రౌండ్ ఉంటుంది. ఇక్కడ మీరు కొలుసుకోండి కావాలంటే. ఆది బ్లౌజ్ ఇక్కడే ఉంది, నేను చూపిస్తాను. ఆది బ్లౌజ్ కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి. ఆది బ్లౌజ్ ఎలా ఉందనేది మీకు తెలిస్తే, ఇదండి ఆది బ్లౌజు. ఇదిగోండి ఆవిడ బ్లౌజ్. సంక రౌండ్ వచ్చేసేసి 8 అంగుళాలు ఉంది. ఆ 8.5 అంగుళాలు ఉంది. నేను మర్చిపోయాను ఫ్రెండ్స్, చూస్తున్నాను దీన్ని. లెంత్ పెరిగిపోతుందని నాకు కూడా కంగారు అయిపోతుందండి. వీడియో లెంత్ పెరిగితే చూడట్లేదని అది ఒక భయం. అంటే ఎందుకు ఈరోజే చూశాను నేను కూడా అవన్నీ. ఇదిగోండి 8:25 కరెక్ట్గా, ఇది 8:25 ఉంది సంక రౌండ్. మనం కూడా సేమ్ ఇలాగే ఇక్కడి నుంచి ఎంత ఉందనేది కొలుసుకోండి, తెలుస్తుంది మనకి. కొలుసుకుంటే కరెక్ట్గా అక్కడ పెడితే ఇంక మనకు అనేది కస్టమర్ అనేది మన దగ్గరికి ఇంకా రాకుండా ఉంటారండి. 8 పాయింటే పెడుతున్నానండి, 8:25 పెట్టట్లేదు. ఎందుకంటే ఆవిడకి అది లూజ్ అని చెప్పారు, అందుకని ఒక పాయింటే పెడుతున్నాను. ఇదిగోండి పై కుట్టేయడం వల్ల కూడా మనకేంటంటే ఇది కరెక్ట్గా ఏ హ్యాండ్ కూడా ఇలా గీరేసేసుకొని, రెండు కూడా అది ఇందాక అలా గీరాను కదా, ఇది కూడా ఇలా గీరేసేసుకుంటే మనకు అనేది ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. అసలు నీట్గా ఏమన్నా చిన్న దారాలు ఇలా ఏమన్నా కట్ చేసేసుకొని
ఇప్పుడు దీన్ని ఇలా మనం హ్యాండ్ అనేది ఇందాక ఎలా పెట్టాం హ్యాండ్ సేమ్ అలాగే హ్యాండ్ పెట్టుకొని మనం కుట్టుకోవడమేనండి. ఒక్కటే మనం ఎక్కడా కూడా స్టిచ్చింగ్లో దారాలు లేకుండా ఎక్కడికక్కడ కట్ చేసేసుకుంటూ ఉండాలి. ఆ కట్ చేసుకోవడం దారాలు ఎక్కడ పడితే అక్కడ వదిలేసామనుకోండి చండాలంగా ఉంటాయి అన్నమాట, బాగోదు. అందుకనే మీరు కూడా ఎప్పటికప్పుడు దారాలు నీట్గా కట్ చేసుకోండి. టైం అయినా సరే ఒక పావు గంట అవుతుంది, అంతకు మించి ఏమవుతుంది. రోజుకి 5 బ్లౌజులు కుట్టేవాళ్ళం, 4.5 బ్లౌజులే కుట్టుకుందాం, నష్టమే ఉంది. ఫినిషింగ్ అనేది బాగుండాలి కదా మనకి. ఫినిషింగ్ అనేది బాగుంటేనే మనం కస్టమర్ కూడా లైక్ చేస్తారండి. పిచ్చి పిచ్చిగా ఉంటే 1కి 2 సార్లు వస్తారు, ఇంకా తర్వాత ఏంటంటే అమ్మో ఇంక బాగా కొట్టడం. మనం కూడా చూస్తూనే ఉంటాం, ఒకసారి వచ్చిన కస్టమర్ ఇంకొకసారి రాలేదు అంటే మన ఫినిషింగ్ బాగాలేదని నేనే అర్థం చేసుకోవడమే, లేదా కస్టమర్ సలహా తీసుకోవడమే. కస్టమర్ సలహా తీసుకుంటే మనకు వాళ్ళు ఎలా, మనం వాళ్ళకి ఎలా రీచ్ అవ్వమనేది. 8 బాదుకుంటే 8 పాయింటే పెట్టాను నేను. ఇది ఇక్కడ చూసారా, మనకి ఇలా వేసిన కుట్టు కూడా అటు ఇటు రాకూడదండి. ఇది ఇక్కడ ఉన్న కుట్టు కూడా చూసారా, సంక దగ్గర ఉన్న కుట్టు కూడా మనకు అటు ఇటుగా ఉండకూడదు. ఎక్కువ ఒక కుట్టు ఇక్కడ ఉంటే ఇక్కడికి ఉంటుంది, అలా ఉండకూడదండి. కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకేంటంటే ఇది కొంచెం తేడా వచ్చిందండి లైట్గా. మనం ఎంత లాగి సాగదీసినా అది కవర్ అవ్వదు కాబట్టి మనం ఇక్కడెక్కడ ముడతలు పెట్టకూడదు. ఆ ముడత అనేది వచ్చేసేసి దీని లోపల ఎక్కడ కవర్ చేసుకోవడమేనండి. ఈ హెమ్మింగ్ లోపలికి వెళ్ళిపోయేటప్పుడు మనకి కనిపించదు అన్నమాట. ఆ ముడత అనేది కనిపిస్తుంది, బ్యాక్కి తిప్పితే కింద కనిపిస్తుంది అన్నమాట. బ్యాక్కి తిప్పితే మీకు కింద కనబడుతుంది. చూసారా, బ్యాక్కి తిప్పాను, మీకు కింద కనబడుతుంది చూసారా. ఇక్కడ లైట్గా సెల్టా, ఇదేం పెద్ద ప్రాబ్లం ఉండదండి. అసలు ఇలా కూడా రాకూడదు, కానీ నాకు వచ్చిందని ఏంటంటే మనం ఏదో ఒక రకంగా దాన్ని కనిపించకుండా కవర్ చేయగలగాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఇది బ్లౌజ్ అంతా మెజర్మెంట్స్ పెట్టి చూద్దామండి. ఇదిగోండి, కరెక్ట్గా దగ్గరికి ఇక్కడికి ఉంది, దీని దగ్గరికి ఉంది. కరెక్ట్గా చూడండి, ఎక్కడ మీకు గ్యాప్ అనేది ఇదిగోండి చూడండి, ఇక్కడ నుంచేసేసి ఇక్కడికి కనిపిస్తుంది. మనకి ఎక్కడ ఇంకా చూసుకోవడానికి లేదు. సంక దగ్గర, హ్యాండ్ దగ్గర సంక దగ్గర, ఇక్కడ సంక దగ్గర కూడా చూసారు, ఈ కుట్లు 2 ఇలా వచ్చినాయి. ఇంత గ్యాపులు కూడా వచ్చాయి ఉంటాయండి. అసలు అలా దయచేసి రానివ్వమాకండి ప్లీజ్. నేను కోరుకునేది ఒక్కటేనండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఏదైనా డౌట్ ఉన్నా సరే కాల్ చేయండి, మేము కట్ చేసేటప్పుడు చెప్తామండి. కంపల్సరీ శ్రమ అనుకో, ఎందుకంటే మీరు కూడా నా ఫ్రెండ్స్ అనే భావన చేస్తున్నాను కాబట్టి. మనకి ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది 3 కుట్లు మీకు ఎలా వేయాలనేది మీకు ప్రతిదీ తెలుసు. కుట్టు కూడా ఏంటంటే చాలా దూరంలో వేయమాకండి, బాగా కొంచెం గ్యాప్, పాదం వాసి గ్యాప్తో వేస్తే చాలండి. ఆ పాదం వాసి గ్యాప్ ఏంటంటే ఇదిగో దారాలు ఎప్పుడూ కూడా మనం అక్కడ రఫ్ తీసుకుంటే కుట్టు అనేది అసలు ఓడదండి, చాలా బాగుంటుంది ఫినిషింగ్. ఏంటంటే ఓవర్లకు కూడా కొన్ని కలుస్తాయి, కలవ్ అని చెప్పేసి నేను ఇలా చేస్తానండి. అలా చేసుకుంటే మనం స్టిచ్చింగ్ అనేది కూడా బాగుంటుంది. అటు సైడ్ కూడా ఓవర్లక్ లేనప్పుడు నేను ఇలాగే చేసేదాన్ని. నేను ఓవర్లక్ కొన్నాళ్ళు కొనుక్కోలేదండి, అసలు నాకు తెలుసు ఓవర్లక్ ఎలా వాడాలనేది. మా బాబాయ్ జెంట్స్ అని చెప్పాను కదా, జెంట్స్ వర్క్ కూడా నేను చేస్తాను కాబట్టి నాకు తెలుసండి. జెంట్స్ వర్క్ మనం ఏది ఒక్కటండి, నేను కొరియర్ కూడా చేస్తానండి, ఉంది నాకు కొరియర్ కూడా చేసే సౌకర్యం ఉంది, చేస్తాను. కొంతమంది నేను అనంతపూర్ మీకు పెట్టలేదండి, పెడతానంటే కొన్ని అసలు నేను మర్చిపోవడం అంటే తెలుసు మీకు. వర్క్ ఎలా ఉంటుంది, స్టిచ్చింగ్ వర్క్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసండి. నేను అందుకే పెట్టలేకపోతున్నాను. మీరు కనుక అడిగితే నాకు కొరియర్ వచ్చే బట్టలు కూడా పెడతానండి, జెన్సీ కూడా వస్తాయండి కొరియరు. ఆ కొరియర్ వచ్చేది కూడా నేను మీకు చూపిస్తాను సార్ నెక్స్ట్ వీడియోలో. ఆ టైం ఏంటంటే నేను ఇప్పుడు టైంకి ఇవ్వగలిగితేనే ఒప్పుకుంటానండి. ఒక్కటే టైంకి ఇవ్వలేకపోతే అసలు నేను ఒప్పుకోను, చేయలేను. ఇవ్వాలి అనుకుంటే నైట్ ఏ టైం అయినా సరే కష్టపడిన తర్వాతే నేను ఇంటికి వెళ్తానండి. నాకు పిల్లలు ఉన్నారు, అందరు ఫ్యామిలీ ఉన్నారు, అందుకనే నేను వచ్చేసరికి 10 అవుతుందండి. షాప్కి వచ్చి అన్నీ చేసుకొని మళ్ళీ వెళ్తాను. చూసారా, ఈ 3 కుట్లు ఇలా గ్యాప్ మనం పాదం ఖర్చుతోనే చాలండి, ఎక్కువ వద్దండి. ఎక్కువ వేసే కొద్దిగా, ఎందుకంటే 3 కుట్లు చాలు. కొంతమంది అంటే 4, 5 అట్లా కూడా వేస్తూ ఉంటారు, వద్దండి.
అలా వద్దు. మన ఫినిషింగ్ అనేది ఖర్చు మనకి అంగుళంన్నర అంగుళం బాధ ఖర్చు ఉంటే సరిపోతుంది కస్టమర్కి. ఇంకెంతకు మించి ఎక్కువ ఉన్నా బాగోదండి. ఈ ఖర్చు అనేది కొంతమంది పెట్టమంటారు, ఇంత పెట్టమంటారు, మగ్గం వర్కులకు అడుగుతారు. మేమేం చేస్తామంటే అప్పుడు మగ్గం వర్క్ వచ్చిన బ్లౌజ్కి అది కూడా మీకు ఫినిషింగ్ చూపిస్తాం. ఇటు సైడ్ ఖర్చు ఎక్కువ పెట్టమని అడుగుతారు కదా, వాళ్ళకి ఏం చేస్తామంటేనండి మేము ఇంకొచ్చేసేసి ఖర్చు అడుగుతారు కంపల్సరీగా, దానికి మగ్గం దానికి ఉండాల్సింది. ఇది వచ్చేసి అంగుళం బాతుకుంది, ఇది చాలు, ఇంకెంతకు మించి ఎక్కువది 2 ఇంచులు అంగుళం 2 ఇంచులు మనం తీసుకుంటే ఇటు సైడ్ ఏం చేస్తామంటే క్లాత్ వేసి దాన్ని మడతేసి లద్దిలా ఉన్నా సరే కుట్టేస్తామండి. ఎందుకంటే మాతో అలా ఒక ఆవిడ మా బట్టల్ని మగ్గం వర్క్ బ్లౌజులు వాళ్ళ అమ్మాయి శ్రీమంతానికి మొత్తం ఊడతీయించి మరీ కుట్టించారండి. ఎందుకు ఈ సైడ్ బారంతా ఇలా అతుకులు అటువైపు ఇటువైపు వేసి దాన్ని ఇక్కడ సెంటర్లోకి వచ్చేసరికి కలవక నానా తంటాలు పడ్డాం. ఆ కస్టమర్తో ఎంత బాధపడ్డామంటే నిజంగా అసలు తెలియదు, ఎవరూ ఉండరండి అలాగ. అదే ఉంటే వేలకు వేలు పోస్ట్ చేయించాం మీ దగ్గర అని మాతో డిస్కషన్. అంటే సరిపోకపోతే బ్లౌజు ఏదన్నా మన బాడీకి సెట్ అవ్వకపోతే పోటలండి, అది ఒక అందమండి. వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెన్సీ టైంలో అది లావు లెంత్ అయిపోతే ఇంత గ్యాప్ కూడా పట్టకపోతే ఇంకా మీరు ఖర్చులు ఎక్కువ పెట్టాలని ఖర్చుల గురించి పోట్లాడే కస్టమర్ కూడా ఉంటారండి బాబు. అసలు నేను అదే తెలుసుకుని, అంటే మనకి ఈ ఫీల్డ్లో ఎవరు ఎలా ఉంటారనేది కూడా తెలిసిపోద్ది. మనం ఒక బిజినెస్ చేస్తున్నా, మన దగ్గరికి నలుగురు వస్తున్నా మనకు తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా. ఇది ఈ ఖర్చు అనేది నేను ఇలా కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసి చివర్లు అనేది లైట్గా ఇలా పెట్టుకుంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి దీనికి కూడా అంతేనండి. మనం ఇలా అనేది కొంచెం లైట్గా ఇలా క్రాస్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటే ఏంటంటే మనకి ఇలా వేసుకున్నప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇది కిందకి ఇలా దిగిపోకుండా ఉంటుంది అనమాట, ఇలా పైకి వస్తుంది అనమాట. ఈ ఖర్చు ఇక్కడ మనం కట్ చేసుకోవడం వల్ల ఇదండి. ఇటు కూడా ఓవర్లాక్ చేస్తాను, ఇటు సైడ్ కూడా ఈ ఖర్చులు అనేది పైకే పెట్టాను, కిందకి పెట్టకూడదండి. అసలు ఎప్పుడు కూడా హ్యాండ్కి ఖర్చులు అనేది కిందకి పెట్టకూడదు, పైకి. ఇటువైపు పైకి పెట్టాను, ఇటువైపు పైకి ఏది కూడా మనం ప్రతిదీ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మన కస్టమర్ మనకి ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తారండి. నా వీడియో కనుక నచ్చితే హెమ్మింగ్ కూడా చూసారా, ఎక్కడ హెమ్మింగ్ చేసే వాళ్ళు కూడా ఇబ్బంది ఉండదండి. హెమ్మింగ్ ఇప్పుడు ఉంది, నేను ఇందాక ఎప్పుడూ మడత పెట్టాను కదా, ఇది ఆటోమేటిక్గా వాళ్ళు చేసుకునేటప్పుడు ఇలా మడతకి వెళ్ళిపోద్దండి. మనం మడత పెట్టిన మడత వెళ్ళిపోద్ది. ఇది ఇక్కడ రౌండ్ చూసారా, అదంతటికి అదే ఇలా మనం ఇలా అనుకోగానే ఇటు వెళ్ళకుండా అటు వెళ్ళకుండా క్లాత్ అనేది ఇలా వెళ్ళిపోతుందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.